సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావం కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగున దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చేదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడక దాటిని. అక్కడ ఆయన యందు మేము సంతోషించుతిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకొని తగదు. జనములారా, మా దేవుణ్ణి సన్నతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్ము కలుగు చేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములలో మమ్మను ఉంచితివి. మా నడుము మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నా నోరు వచించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, మేకపోతులను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టిదిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్లా ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.